బెల్లంపల్లిలో ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున ఈరోజు బెల్లంపల్లిలో గలటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఎందుకంటే ఏదైతే పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి వాళ్ళు పాస్ అయిన తర్వాత కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలనుకుంటే మీ స్కాలర్షిప్ రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి డబ్బులు కట్టితేనే మీకు సర్టిఫికేట్ ఇస్తాననే విధంగా ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తే వాళ్ళు చదువు పూర్తయి కూడా ఉన్నత చదువుకోలేక అనేక మంది వేల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకు దూరం అయ్యే పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అనేక కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు అనేక కార్యక్రమాలు తీసుకున్న సందర్భంగా నాకు కనబడతా ఉంది. నిన్న కూడా మనము అనేక కార్యక్రమాలు మనం నిర్వహించినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు ఈ రోజు ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ ఇబ్బందులకు సంబంధించి ఈ రోజు 3వ తేదీ నుంచి వెళ్ళి సంపూర్ణంగా బంద్ పెడతా ఉంటాం. ఇప్పటి నుండి మేము విద్యా సంస్థలు ముందుకు నడపలేము అని ఈ రోజు నుంచి బంద్ పెట్టినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ రోజు ప్రజాపాలన పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేని పరిస్థితి మన తెలంగాణలో కనబడతా ఉంది. ఈ రోజు ప్రజాపాలన, ప్రజలకు న్యాయం చేస్తాం, విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పేసి ఏదైతే పిచ్చుకూదలు కూసిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 1 రూపాయికి విడుదల చేయకపోవడానికి గల కారణాలు ఏంటో మనకి బహిషరతుగా వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కళాశాలలు మూతపడిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మన మంచిర్యాలలో కూడా గతంలో 10 నుంచి డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఉంటే ఈ రోజు కేవలం 7 మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి మన జిల్లాలో కనబడతా ఉంది. ఈ రోజు చదువు దూరమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్